బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకొనున్నారు. ఇవాళ నుంచి 5 రోజుల పాటు నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం నమ్రత హైదరాబాద్ లోని చంచల్గూడ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఆమెను జైలు నుంచి కస్టడీకి తీసుకొనున్నారు పోలీసులు. నమ్రతపై హ్యూమన్ ట్రాఫికింగ్ తో పాటు పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లలు లేని దంపతులను టార్గెట్ గా చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో సరోగసి మాటున శిశువుల విక్రయాలు జరిపినట్లు నిర్ధారణ కావడంతో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్ల క్రితం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో ఓ కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ నమ్రత పిల్లలు లేని దంపతుల లక్ష్యంగా సోషల్ మీడియా ద్వారా తన కేంద్రానికి విస్తృత ప్రచారం చేసుకున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా రకరకాల వీడియోలు, పోస్టులు చేసేవారు. టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసి విధానాల ద్వారా తల్లిదండ్రులు కావాలనే కోరికను తన ఆసుపత్రిలో నెరవేర్చుకోవచ్చని ప్రచారం చేసేవారు. అంతేకాక తమ క్లినిక్ లో ఉచిత పరీక్షలు అంటూ ఆకట్టుకునేవారు. డిజిటల్ ప్రచారంతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరు మారుమోగేలా చేసి పిల్లలు లేని దంపతులు క్యూ కట్టేలా చేసుకున్నారు. అనంతరం దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని అక్రమ మార్గంలో చిన్నారులను కొనుగోలు చేసి వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా నమ్రత కస్టడీ విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.